అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన ట్రంప్ వెనుజులా దేశంపై దాడి చేశాడు. చాలా సింపుల్ గా వెనుజులా అధ్యక్షుడు మదురో అతని భార్య ఫ్లోరాను కిడ్నాప్ చేసి అమెరికాకి ఎత్తుకొచ్చాడు. కేవలం 2.5 గంటల్లో ఈ ఆపరేషన్ ముగిసింది. కానీ 2 నెలల ముందు నుంచే ఈ ఆపరేషన్ కు ప్లాన్ చేశారు. మరైతే ఎంత సింపుల్ గా ఎలా దాడి చేశారు? భారీగా రష్యా, చైనా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసింది వెనుజులా. అంతేకాదు ఆయిల్ కింద అప్పు కూడా ఇచ్చి ఆదుకుంది చైనా. ఇక్కడే చైనా మరో ఎత్తుగడ వేసింది. అమెరికా, యూరప్ సహా ఏ దేశం ఆయుధాలు అమ్మనప్పుడు ఉన్న ఏకైక ఆప్షన్ రష్యా, చైనా మాత్రమే. అయితే రష్యా ఆయుధాలు చాలా కాస్ట్లీ, వాటి ఆపరేషన్ కూడా చాలా క్లిష్టమైంది కానీ నాణ్యమైనవి. ఇక చైనా సరుకులు, వాటి ఫోన్లు ఉత్పత్తుల మాదిరిగానే నకిలీవి. మొన్నటికి మొన్న పాకిస్తాన్ కొనుగోలు చేసిన రాడార్లను మన దేశం సులభంగా ఏమార్చేసింది. బ్రహ్మోస్ తో పాక్ ను తునాతునకలు చేశాం. పాక్ యుద్ధ విమానాలు సైతం తేలిపోయాయి. సరిగ్గా విడించలను కూడా దెబ్బతీసింది చైనా సరుకు. 10 నెలలకు ముందే తన రాడార్ సిస్టమ్ ను వెనుజులా అప్గ్రేడ్ చేసుకుంది. చైనాకు చెందిన JY-27 రాడార్ కొనుగోలు చేసింది. JY-L1 రాడార్లను కూడా మోహరించింది. ఇది కూడా చైనా సరికే. HQ మిసైల్ సిస్టమ్ ను కూడా కొనుగోలు చేసింది. వీటిని బ్రహ్మాండంగా ప్రకటించుకొని దేశంలో పబ్లిసిటీ ఇచ్చుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా వెనుజులాకు వెళ్లి మరి అభయహస్తం ఇచ్చొచ్చాడు. 2000 సంవత్సరం నుంచి దాదాపుగా $4.8 బిలియన్ ఆ దేశంలో పెట్టుబడులు పెట్టాయి కంపెనీలు. ఎక్కువగా ఆయిల్ మీదే చైనా పెట్టుబడులు పెట్టింది. అయితే చైనా నుంచి కొనుగోలు చేసిన వాటన్నిటిని అమెరికా చాలా సులభంగా ఏమార్చింది. ప్రపంచంలో అత్యాధునిక F-35 ఫైటర్ జెట్స్ ని ఈ రాడార్లు ఏమాత్రం పసిగట్టలేకపోయాయి. మరో విచిత్రమైన విషయం ఏంటంటే వెనుజులాలో పవర్ గ్రిడ్ నుంచి బ్యాంకింగ్ సిస్టమ్ వరకు చైనా సాఫ్ట్వేర్లే వాడుతున్నారు. ఎక్కడో అమెరికాలో కూర్చొని వెనుజులా పవర్ గ్రిడ్ ను హ్యాక్ చేసి పవర్ నాపేస్తాయి. ఇటు రాడార్లను ఏమార్చి కరెంట్ ఆపేశారు. ఒక నకిలీ మాల్వేర్ ను అప్డేట్ రూపంలో ఇచ్చి మొత్తం గ్రిడ్ నాపేసింది అమెరికా. దీంతో వెనుజులాని బాంబుల కంటే ముందే అమెరికా ఆ దేశాన్ని ఓడించింది. మొత్తం వ్యవస్థలను కుప్పకూల్చింది. ఇటు చైనా రాడార్లు కూడా అమెరికా టెక్నాలజీ ముందు తేలిపోయాయి. అందుకేనేమో చైనా ఎక్కడా యుద్ధం చేయదు. ఇలాంటి పనికిమాలిన యుద్ధ విమానాలు, రాడార్లతో చైనా ఆధునిక యుద్ధం చేయలేదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తైవాన్ లాంటి దేశంపైకి యుద్ధానికి వస్తానంటున్నా కూడా అమెరికా గాని ఇప్పుడు మద్దతిస్తే మాత్రం చైనా పరువు పోవటం ఖాయం. అందుకోసమే ఆధునిక వార్ఫేర్ లోకి చైనా దిగదు. కేవలం ఆర్థిక బలంతోటే బెదిరింపులకు దిగుతూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం తేలిపోయింది, మన దేశంలోనైనా ఏ దేశంలోనైనా సొంత సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే అమెరికా సాఫ్ట్వేర్లను వాడామంటే మాత్రం కష్టం. మొత్తం వ్యవస్థలను యుద్ధం చేయకముందే కుప్పకూల్చగల సత్తా, శక్తి అమెరికా సొంతమవుతుంది. అందుకే ఒకేసారి 150 యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. విద్యుత్ లేకపోవడంతో పైలట్లు కరెక్ట్ గా వెనుజులా ఆర్మీ స్థావరాలపై దాడులు చేశారు. అప్పటికే CIA ఆగస్టు నుంచి స్పై డ్రోన్స్ ను ఆకాశంలో మోహరించింది. వెనుజులా అధ్యక్షుడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి అతని వాకింగ్, భార్యతో సరదాలు, ప్రయాణాలు, కుక్కలతో ఆడుకోవడాలను కూడా డ్రోన్ ద్వారా వీడియోలో గమనించింది అమెరికా. ఈ విషయం ప్రపంచానికే తెలియదు. డ్రోన్లను పసిగట్టే రాడార్లు కానీ టెక్నాలజీ కానీ వెనుజులా దగ్గర లేదు. అత్యాధునికమని చెప్పిన చైనా రాడార్ నిద్రపోయింది. ఇంకేముంది, యుద్ధానికి ముందే అంతా సన్నద్ధం చేసుకుంది అమెరికా. అతను ఓ చోట కనిపించి రాత్రి సమయంలో మరో చోట నిద్రపోయేవాడు. ఎందుకంటే అమెరికా భయానికి. కానీ అతని ప్రతి అడుగు ఆకాశంలోని స్పై డ్రోన్స్ పసిగట్టాయి. అందుకే ఆకాశంలోకి యుద్ధ విమానాలు హాలీవుడ్ సినిమా రేంజ్ లో వచ్చాయి. కార్కస్ సిటీ మీద బాంబు దాడులు మొదలు పెట్టాయి. అతను సెక్యూరిటీ టైట్ చేసుకున్నాడు. అయితే ప్రపంచానికి తెలియకుండా అమెరికా దాడి చేయడానికి కారణం ఉంది. ఇష్టం ఉంటే టర్కీ రావచ్చు, తమ దేశంలో తలదాచుకోవచ్చు, తాము రక్షణ కల్పిస్తామని టర్కీ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆయన తిరస్కరించాడని CIAకు తెలిసిపోయింది. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రత్యేక కథనంలో రాసుకొచ్చింది. మదురో పారిపోక ముందే పట్టుకోవాలని ఆపరేషన్ మొదలు పెట్టారు. మదురోకు చెందిన 32 మంది సైనికులను అమెరికా సైన్యం కాల్చి చంపింది. అయితే అతను పారిపోయి తన రహస్య గదిలో దాక్కోవాలనుకున్నాడు. సొరంగం గుండా పారిపోయే ప్లాన్ చేశాడు. కానీ పారిపోతూ తలుపు వేసుకునే సమయానికే అతని చుట్టూ కమాండోలు చేరిపోయారు. వెంటనే అక్కడి నుంచి హెలికాప్టర్ లో మదురో అతని భార్యను ఎత్తుకొచ్చేశారు. ఆ తర్వాత ఇవోజిమో వార్షిప్ లో కూర్చోబెట్టారు. మదురో పారిపోవడానికి, సైనికంగా వెనుజులా ఓడిపోవడానికి కారణం చైనా అమ్మిన రాడార్, మిసైల్ సిస్టమ్ తో పాటు సాఫ్ట్వేర్లు కూడా. వాటినన్నింటినీ బోల్తా కొట్టించింది అమెరికా.
అంటే అమెరికా తలుచుకుంటే చైనా ఆయుధాలు ఆ దేశంలోని వాటన్నిటి కూడా హ్యాక్ చేయగలదని తేలిపోయింది. పాకిస్తాన్ ఆపరేషన్ తోనే ఆ దేశ రాడార్ వ్యవస్థలో డొలతనం బయటపడింది. ఇప్పుడు చైనా దగ్గర ఆయుధాలు కొంటున్నా పాకిస్తాన్, అజర్బైజాన్, క్యూబా సహా ఇతర దేశాల దగ్గర ఉన్నవన్నీ కూడా పనికి మాలనవని తెలిసి తలలు పట్టుకుంటున్నారు. అందుకే వెనుజులా మీద చైనా మీడియాలో పెద్దగా కథనాలు రావడం లేదు. అతిగా స్పందిస్తే చైనా రాడార్లు, కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ వ్యవస్థల మీద అమెరికా గాలి తీస్తుందని కేవలం ఖండించి సైడ్ అయిపోయింది చైనా. మరి నిజమే కదా, సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ టీజర్ మనం రిలీజ్ చేస్తేనే గ్లోబల్ టైమ్స్ లో తెగ కథనాలు రాసిన చైనా మరి ఈ విషయంలో మాత్రం తేలు కుట్టిన దొంగలా కామ్ గా ఉండిపోయింది. ఇక్కడే అర్థమైపోతుంది మరి చైనా రాడార్ల గురించి, అలాగే చైనా సాఫ్ట్వేర్ల గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.